ఇదే వీడియో అందరి ముందు ప్లే చేసి డిమాండ్ పవన్ నువ్వు తప్పు చేసావు అని చెప్తే అతను తల ఎక్కడెత్తుకుంటాడు. అతను రాబోయే రోజుల్లో మెల్లి చెప్తున్నాడు డిమాండ్ పవన్ పైకి లెగిస్తాడు. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు ఎపిసోడ్ చూసిన తర్వాత నాగ్ సారు నిజంగా చెప్తున్నాడు డిమాండ్ పవన్కి అన్యాయం జరిగింది. 100% ఎపిసోడ్లో జరిగిందండి. ఏంటంటే సీక్రెట్ రూమ్లోకి తీసుకెళ్ళి తనూజ గారికి ఆ వీడియో ఫౌల్గా గేమ్ ఆడారు అని చెప్పి చూపించడం. అంత ఫౌల్ అయితే అది ఫౌల్ గేమే, అదే ఫౌల్ గేమ్ అందరి ముందు చూపించి ఆ కెప్టెన్సీ టాస్క్ గేము రద్దు చేసి ఉండొచ్చుగా. ఎందుకు రద్దు చేయలేదు ఇక్కడ చెప్తాను చూడండి. ఇప్పుడు అందరి ముందు ఉంచితే ఆ వీడియో ఇక్కడ టూ బ్యాడ్ ఎవరవుతారు? ఇక్కడ డిమాండ్ పవన్ అవుతాడా కాదా? ఎందుకంటే డిమాండ్ పవన్ ఆ షూ పెట్టి ఇలాగలాగ అన్నాడు కదా. అంటే అక్కడ పవన్ కళ్యాణ్ కెప్టెన్సీ ట్యాక్స్ పోతుంది, మళ్ళీ కొత్త కెప్టెన్ వస్తారు ఖచ్చితంగా. అలా డిజైన్ చేస్తాడు బిగ్ బాస్. ఇక్కడ డిమాండ్ అందరి ముందు ఎందుకు చూపించలేదు ఇక్కడ? అందుకని డిమాండ్ పవన్ ఎదగాలి, హైట్ లేపాలి అని చెప్పేసి అది అర్థం చేసుకోండి. నేను అదే చెప్పా, నాగ్ సార్ ఏదైతే తిట్టారో అది అక్షంతలు. ఎందుకంటే మనకు తెలుసు కదా తప్పేంటో, మన పబ్లిక్కి తెలుసు మనకి ఇక్కడ తప్పు ఎక్కడ జరిగిందో అంది. ఇంకోటి ఏంటంటే ఫ్లోరా షైనీ గారు చాలా మిస్టేక్ చేశారు. ఆ వీడియో ప్లే చేశారు. మళ్ళీ ఆ వీడియో ప్లే చేసినప్పుడు అన్నా సరే కనీసం నాగ్ సారు ఎంతన్నా సరే మనకు డిమాండ్ పవన్ హైట్ అసలు లేపలేదు అతనికి. నెక్స్ట్ స్విమ్మింగ్ పూల్ మనకి బాత్ అండ్ టబ్బు టాస్క్లో మనోడు ఇలా పడుకున్నాడండి. చిల్లు వాటర్ పడుకుంటే మొత్తం ఏదో తూతూ మంత్రంగా మా పేరేంటి ఇమాన్యుయల్ గారు ఒక బకెట్, అలాగే మనకి బర్నీ గారు ఒక బకెట్, కీప్ 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 తనుజ 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 అని అడిసేరే తప్ప ఒక్క బకెట్ తీయలేదు. బిగ్ బాస్ అదంతా అమ్మ బాబాయ్ మనోడు మామూలోడు కాదురా బాబు, వీడి కష్టం చూడలేకపోతున్నాడు రా బాబు అని చెప్పి టాస్క్ ఆపి ఎవరి పూల్లోని ఎక్కువగా వాటర్ ఉందో వాళ్ళు ఎలిమినేట్ చేశారు. నెక్స్ట్ ఇంకోటి ప్లే చేశారు వీడియో. అదేంటంటే వీడియో ప్లే చేసిన తర్వాత బర్నీ గారు ఫస్ట్ పడిపోయారు. కాకపోతే ఎలిమినేట్ చేసింది ఎవరు? మనకి ఈ గేమ్ నుంచి తప్పించింది ఎవరు? ఫ్లోరా షైనీ గారు. ఎందుకంటే ఇతను ఉంటే ఎవరుంటే డిమాండ్ పవన్ ఉంటే రీతు చౌదరిని ఖచ్చితంగా కాపాడుకుంటాడు. ఆ పని జరగకూడదు కాబట్టి మనకి బర్నీ గారి నుంచి ఈవిడిని ఎలిమినేట్ చేసింది. అది మనకు కనబడుతుంది కదా, తప్పే కదా అది. 100% తప్పు. అది పబ్లిక్ చూస్తున్నాం కానీ మన లోపల నోడికి మనకు తెలియదు కదా. సో ఏంటంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందంటే ఆ వీడియో ఎందుకు ప్లే చేయలేదంటే ప్లే చేస్తే ఇంకా మనోడు బ్యాడ్ అయిపోతాడు. ఇంకా ఏంటంటే ఒక ఇదిలోకి వెళ్ళిపోతాడు. ఇప్పుడే బాగా ఆడుతున్నాడు కదా, ఇలాంటి వీడియోలు గట్రా చూపిస్తే మనోడు ఇంకా డౌన్ అయిపోతాడు కదా. ఆట ఆడ్డు, మనకు ఆట కావాలి, కామనర్స్ అందరూ వరుస పెట్టి దుబ్బేస్తున్నారు. అరే దమ్ము శ్రీజాని ఎలిమినేట్ చేస్తారయ్యా, దమ్ము శ్రీజ గారిని ఎలిమినేట్ చేసి పంపించారు. ఎంత స్ట్రాటజీ ఆవిడ, ఎంత గేమరు. ఓ బై గాడ్ గ్రేస్ తీసుకొస్తే ఇంకా మంచిది అని చెప్పి నాకు ఫీలింగ్ అండి. అందుకే డిమాండ్ పవన్కి చూపించాలి ఆ వీడియో, ఇంకా దిగిపోతాడని చెప్పి అందుకే సీక్రెట్ రూమ్లో పిలిపించి చూపించారు. రాబోయే రోజుల్లో మెల్లి చెప్తున్నాడు డిమాండ్ పవన్ పైకి లెగిస్తాడు, ఉవ్వెత్తి కెరటంలో మళ్ళీ లెగిస్తాడు, ఫిజికల్ టాస్క్లో అమ్మ మొగుడులాగా ఆడుతాడని చెప్పేసి మరి గంటాబాదంగా నేను చెప్తున్నాను. 100% వాస్తవం. ఏదైతే నాగ్ సార్ మనకి ఫుల్గా తిట్టాడు పాపం, నాకు చాలా బాధ అనిపించింది ఒక్క విషయంలో. ఇంకోటి తెలుసా, మనకి ఏంటంటే దమ్ము శ్రీజ గారు బయటికే వచ్చారు ఏకంగా. అసలు యాక్చువల్గా విన్ ఎవరిది? దమ్ము శ్రీజ గారిది. బొక్కలో దూరి వెళ్ళిపోయే టాస్కుల్లోనే అసలు దమ్ము శ్రీజ గారు వీళ్ళు అక్కడ 100 పాయింట్లు వచ్చేవి. నెక్స్ట్ అనవసరంగా ఏంటంటే మన సుమన్ శెట్టి గారిని ఇది టచ్ అవుతుంది అనే మూమెంట్లోని తీశారు. లేదంటే సేఫ్ జోన్లో నాకు సార్ చెప్పారు అంత ముందు. నిజంగా చెప్తున్నానండి, డిమాండ్ పవన్కి ఈ ఎపిసోడ్ 2 హైయెస్ట్ ఎపిసోడ్. నిజంగా చెప్తున్నాను, డిమాండ్ పవన్ హై జమ్మని లెగుతాడు. ఎందుకంటే ఓట్లు సరిగ్గా రావట్లేదు. ఇదే వీడియో అందరి ముందు ప్లే చేసి డిమాండ్ పవన్ నువ్వు తప్పు చేసావు అని చెప్తే అతను తల ఎక్కడెత్తుకుంటాడు. ఎక్కడెత్తుకుంటాడు మీరు చెప్పండి ఫ్రెండ్స్, ఎక్కడెత్తుకుంటాడు? ఆట సరిగ్గా ఆడగలడా? రాబోయే రోజులు ఆట సరిగ్గా ఆడగలడా? అందరితో గట్టిగా మాట్లాడగలడా? కెప్టెన్ అవ్వకముందు అసలు డిమాండ్ పవన్ రే ప్లీజ్ రా, ఒక ఛాన్స్ రావు, నేను మాట్లాడుతుంటాను నా పాయింట్ ఏంటని. అలాంటిది 2 సార్లు కెప్టెన్ అయ్యాడు అతను. తర్వాత ఫ్యూచర్లో కూడా అవుతాడు, ఖచ్చితంగా అవుతాడండి. ఇలాంటి పర్సన్ ఎలిమినేట్ చేసి పంపించేస్తే వచ్చిన వాళ్ళు బలవంతులు కదా, వైల్డ్ కార్డ్స్ అందరు బలవంతులు వస్తున్నారు. ఆ లేడీ రమ్య ఎంతంత బాడీ ఎలా లేపేస్తుందంట. నిజంగా వీడియోలు చూస్తే అలాగే లేపేస్తుంది ఆవిడ. మరి అందరితో ఫైట్ చేయాలి కదా, ఫైట్ చేయాలంటే డిమాండ్ పవన్ ఉండాలి కదా. ఆ వీడియో ఇక్కడ ప్లే చేస్తే డిమాండ్ పవన్ ఇంకా దిగిపోతాడు కదా, అందుకే ప్లే చేయలేదు, అందుకే పొగడలేదు అతను. ఈ ఎపిసోడ్ అతను ప్లస్ పాయింట్ అవుతుంది, 100% ప్లస్ పాయింట్ అవుతుంది ఫ్రెండ్స్. నా ఒపీనియన్ ఇదనమాట.
ఫ్లోలో కొట్టుకొచ్చాను. ప్లీజ్ లైక్ చేయండి. కంప్లీట్‌గా చూసినట్టే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీ నోటిఫికేషన్ అయితే వస్తుంది. ముందుగానే లైక్ చేయండి అని చెప్తున్నా. కాకపోతే ఫ్లోలో కొట్టుకొచ్చేస్తున్నాను అంతే. అంటే నా బాధ అలాగుంది. అందరూ బాధపడుతున్నారు. ఏంటి వీడియో ఎక్కడ ప్లే చేయలేదు, వీడియో ఎక్కడ ప్లే చేస్తే మనోడు డౌన్ అయిపోతాడు. అది నా పాయింట్. డౌన్ అయిపోయి కెప్టెన్సీ రద్దయిపోద్ది అక్కడ. కెప్టెన్సీ రద్దయిపోతే డిమాండ్ పోవడం ఇంకా దిగిపోతాడు. అక్కడ ఆడనందుకు ఎవరు ఉండరు ఇంకా. ఎవరెవరు ఆడతారు? ఇమాన్యుయల్ గారు ఉన్నారు, బర్నీ గారు ఉన్నారు. ఇంకెవరున్నారు చెప్పండి? దమ్మున్నోళ్ళు. సుమన్ శెట్టి ఎలాగైనా ఈ రోజు ఎలిమినేట్ అయిపోయినా నెక్స్ట్ టైం పోతాడు. ఎవరున్నారు ఇంకా? వచ్చినోళ్ళు ఆడుతారు. అంటే అదే వైల్డ్ కార్డ్స్, రాయల్ కార్డ్స్ ఆడాలా? 5 వీక్స్ గొడ్డుల్లా కష్టపడినోళ్ళు ఆడాలా? లేదనుకుంటే రాయల్ కార్డ్స్ ఆడాలా? రాయల్ కార్డ్ కూడా ఆడాలండి. వీళ్ళు తప్పేట్లేదు. ఆళ్ళు తీసుకొస్తే పాపం వీళ్ళు తప్పేముంటది? ఆళ్ళు తప్పేట్లేదు. ఆళ్ళు కూడా ఆడాలి. ఈళ్ళు కలిపి ఆడితే అప్పుడు విన్నర్ ఉన్నోడు పైకి వస్తాడు. టూ మచ్ ఎపిసోడ్. నిజంగా చెప్తున్నాను 100% లెగుస్తాడు. ఉవ్వెత్తి కెరటంలో లెగుస్తాడు డిమాండ్ పవన్. 100% వాస్తవం. నెక్స్ట్ మీరు చూసుకోండి. మనోడు జమ్మని పైకెళ్తాడు. ఫ్రెండ్స్ ఇది నా వీడియో. కంప్లీట్‌గా చూసారని అనుకుంటాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్.